అమ్మే ఒక 500 ఇయ్యే. 500? 500 ఎందుకు నీకు? అయినా పొద్దు నుంచి 100 రూపాయలు పని చేసినావా? నాకు ఆకలి అవుతుంది, ఆర్డర్ పెట్టుకున్నానే. అరే పోడా, ఆకలి అయితే ఇంట్లో అన్నం కూరండినా పోయి తిను. ఆర్డర్ ఎందుకు పెట్టినవరా? ఎహనే అవ్వ, కాకరకాయ కూర వండిను, అది నాకు తినబుద్ధి కాదు. అరే కాకరకాయ తింటే పెయ్యికి మంచిది, సక్క తిను. పెయ్యికి మంచిదైనా పొయ్యి మీద ఆడితే మంచిదైనా నాకు అవసరం లేదే. వాడి దగ్గరికి వచ్చిండు, పైసలు ఇయ్య మమ్మీ. అరే అప్పటి నుంచి నువ్వు ఇక్కడనే ఉన్నావు, వాడి దగ్గరికి వచ్చిందా? నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా? లేకపోతే ఎవడన్నా నచ్చి నీ చెవులో చెప్పిండా? నాటకాలు ఆడతాను. అది కాదే మమ్మీ, ఫోన్ లో లొకేషన్ ఉంటది. మనం ఆర్డర్ పెట్టినాం అనుకో, వాడు హోటల్ పోయేది, హోటల్ నుంచి మన ఇంటికి వచ్చేది మొత్తం కనబడుతుంది. అవునా? వచ్చేది పోయేది మొత్తం కనబడతాయారా? కనబడుతుందా? గట్లయితే వాటి ట్యాంక్ దగ్గర కాంతం బిల్లు ఉన్నది కదా, అది నా దగ్గర పైసలు తీసుకున్నది. దాని ఇంటికి ఎప్పుడు పోయినా తప్పించుకొని తిరుగుతాందిరా. అది ఉన్నదా లేదా ఒకసారి చూసి చెప్పు. ఓ నీ అవ్వ, గది కనబడదే. అరే ఇప్పుడే కనిపిస్తాను కాదరా మాడుకోవు, వాళ్ళ మాట మారుతావు. నేను కనిపిస్తాన్ని, వాడు హోటల్ నుంచి ఇంటికి వస్తాడు కదా, ఎక్కడ ఉన్నాడో ఎక్కడి వరకు వచ్చిందనేది కనబడుతుంది. అది ముందే చెప్పాలి కాదరా, టౌన్ లో పెట్టిన ఆర్డరు. అవునే మమ్మీ, అక్కడనే పెట్టినా. ముక్కలు కూడా పెద్ద పెద్ద ఎత్తాడు, టేస్ట్ సూపర్ ఉంటది. గట్లయితే టౌన్ నుంచి వచ్చేటప్పుడు 2 బియ్యం బత్తాలు ఉన్నాయి మనవి, అవి వేసుకురమ్మను. నీ అవ్వని, నీకు చెప్పినా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సార్ ఆర్డర్ పెట్టింది మీరేనా? నేనే బ్రో. అమ్మా పైసలు ఇయ్యే. ఎంత బాబు? 450 రూపాయలు మేడం. ఇది 450 రూపాయల? ఇంతకేమేం పెట్టిండు? ఒక చికెన్ బిర్యానీ 250, ఒక చికెన్ సూప్ 200, మొత్తం 450 రూపాయలు మేడం. బిర్యానీకి 250? సూపు కూడా పైసలేందిరా పోడా. మా ఊళ్ళో రత్తయ్య హోటల్ ఉంటది, బాగారా బువ్వ కోడి కూర, కోడి షోర్వా ఫ్రీగానే ఇస్తాడు, ఎంత తింటంత పోతాడు. నీ అవ్వ, ముందు పైసలు ఇయ్యే, నా ఇజ్జత్ మొత్తం చెప్తాను. ఇజ్జత్ తీసుడు కాదురా, బండకేసి కొడతా పడుకో. గయ్యేటికి 450 రూపాయల? అయిపోయినవరా ఇవాళ నా చేతిలో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గాయ్స్.